అనుకున్నట్టుగానే సాయి, కిషోర్ ఇద్దరూ కలిసి ఎప్పటినుంచో స్టూడెంట్స్ని భయపెడుతున్న ఆ హాస్టల్ మిస్టరీని ఛేదించడానికి అక్కడికి చేరుకున్నారు. రాత్రి 11 అయింది. చుట్టుపక్కల అందరూ పడుకున్నారు. ఇదే సరైన సమయం లోపలికి వెళ్ళడానికి అని సాయి అన్నాడు. వెంటనే కిషోర్ తన బ్యాగ్లో నుంచి కెమెరాని తీస్తూ ఇక్కడ ఆ మిస్టరీ ఏంటో తెలుసుకొని దాన్ని ఆ కెమెరాతో క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయాలి అని చెప్పాడు. సాయి దానికి ఆలోచిస్తూ ముందు అది వైరల్ అవ్వాలి అంటే మనం ప్రాణాలతో బయటికి వెళ్ళాలి. ఇక్కడ చడీ చప్పుడు లేని ప్రదేశంలో నా గుండె చప్పుడు నాకన్నా గట్టిగా వినిపిస్తుంది అన్నాడు సాయి. భయపడుతూ కూర్చుంటే ఉదయం అయ్యేసరికి మనం లోపలికి వెళ్ళలేం. త్వరగా పని పూర్తి చేసుకొని వచ్చేద్దాం అని కిషోర్ తొందర పెట్టాడు. కిషోర్ కెమెరా ఆన్ చేశాడు. సాయి నెమ్మదిగా గేట్ ఓపెన్ చేశాడు. ఆ గేట్ అలజడి వినడానికి చాలా భయంకరంగా అనిపించింది. అయినా సరే చాలా రోజులుగా తెరవని గేట్ కనుక అలా అలజడి చేయడం సహజమే అంటూ కిషోర్ అనేసరికి ఈరోజు ఎందుకో ఇంటికి తిరిగి వెళ్తామని నమ్మకం లేదు. వీడు ప్రతిదానికి ఏదో ఒక కారణం చెప్తూనే ఉంటాడు అని కిషోర్ని ఉద్దేశించి దేవుడా నన్ను నువ్వే కాపాడాలి అని తనలో తానే అనుకున్నాడు. సరే ఎలానో ధైర్యం చేసి ఒక అడుగు వేశారు. విషయం ఏంటో తెలుసుకొని వెళ్దాం అని ఇద్దరు లోపలికి మెల్లగా ఒక్కొక్క అడుగు వేస్తూ కదిలారు. ఎదురుగా ఒక పిల్లర్, దాని వెనక ఎవరో ఉన్నట్టు అనిపించింది. వెంటనే కిషోర్ అటువైపు లైట్ వేయి, అక్కడ ఎవరో ఉన్నారు అని సాయిని హెచ్చరించాడు. సాయి ఉలిక్కిపడి లైట్ వేసి చూస్తే అక్కడ ఎవరూ లేరు. ఇదేం అర్థం కావట్లేదే అంటూ కిషోర్ మనసులో గొణుక్కున్నాడు. అక్కడి నుంచి కుడివైపుగా మెట్లను అనుసరిస్తూ ఇద్దరు ముందుకు సాగారు. మెల్లగా నడుస్తూ అస్సలు అల్కిడీ చేయకుండా పెదవి విప్పకుండా లోపల భయంతో చెమటలు పట్టేశాయి ఇద్దరికి. బయట భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. అయినా సరే ఎటూ చూడకుండా మొదటి అంతస్తుకి చేరుకున్నారు. ఇంతలో అక్కడ విడిచిపెట్టిన ఒక ట్యాప్ కనిపించింది. అది చూసిన కిషోర్ వెళ్ళి ఆ ట్యాప్ని కట్టి రమ్మని సాయికి చెప్పాడు. దానికి సాయి, ఎవరూ లేని ఈ హాస్టల్లో ఈ ట్యాప్ని ఎవరు విడిచిపెట్టి వెళ్ళారు? నాకు చాలా భయం వేస్తుంది. నేను ఆ ట్యాప్ని ముట్టుకొని దయ్యం వచ్చి నేను నీళ్లు తాగుతుంటే నా ట్యాప్ని ఆపుతావా అని నన్ను చంపేస్తే వామ్మో నేను వెళ్ళను అని భయపడతాడు. దానికి కిషోర్, సరే ఈ కెమెరా పట్టుకో నేను ఆపుతా అని ట్యాప్ దగ్గరికి వెళ్తాడు. ట్యాప్ని ఆపుదామని కిషోర్ చేయి ట్యాప్ పైన వేస్తుంటాడు. ఇంతలో సాయి కేవ్ అని ఒక్కసారిగా అరుస్తాడు. ఉలిక్కిపడిన కిషోర్ మళ్ళీ ఏమైందిరా అంటూ సాయిని అడుగుతాడు. దానికి సాయి వెక్లి నవ్వుతూ ఏం కాలేదు ఊరికే అంటూ ఒక పక్క భయంతో మరోపక్క అమాయకత్వంతో ఒక రకంగా నవ్వుతాడు. నీ భయంతో నన్ను భయపెట్టకు అని ట్యాప్ కట్టేస్తాడు కిషోర్. అలా 4 అడుగులు వేసి వెళ్ళేసరికి ట్యాప్ వాటర్ శబ్దం మళ్ళీ వినిపిస్తుంది. ఇద్దరికి కాళ్ళు గజగజ వణికిపోతాయి. నువ్వు వెళ్ళు అంటే నువ్వు వెళ్ళు అని ఇద్దరూ భయపడుతూ సరే చేతులు పట్టుకొని వెళ్దాం పదా అని అడుగులు వేస్తూ నెమ్మదిగా ట్యాప్ దగ్గరికి చేరుకొని అటు ఇటు ఎవరైనా ఉన్నారా అని చూసుకొని ట్యాప్ కట్టేసి పై అంతస్తు మీదకి ఎవరో తరుముతున్నట్టు ఉరికారు. గబగబా పరిగెత్తేసరికి ఆయాసం వచ్చి ఇద్దరు తల కిందకి వాల్చి గట్టిగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ నిశ్శబ్దంలో వీళ్ళ ఊపిరి శబ్దం అంతా భయంకరంగా అనిపించింది. సరే సాయి, ఇక మనం వచ్చిన పని త్వరగా పూర్తి చేసి బయలుదేరుదాం. ఇది 3వ అంతస్తు, రూమ్ నెంబర్ 313 ఎక్కడ ఉందో కనిపెట్టి అసలు ఇక్కడ ఏముందో తెలుసుకొని బయలుదేరిపోవాలి అని కిషోర్ చెప్పాడు. పద, మరి ఆలస్యం చేస్తే మనకే ప్రమాదం. త్వరగా ఆ గది వెతికి మనకు కావాల్సిన ఫుటేజ్ తీసుకొని పారిపోదాం అని సాయి చెప్పగా కిషోర్ కెమెరా లైట్ ఆన్ చేసి ముందుకు సాగాడు. ఇరువైపులా గోడలు, వాటి మధ్యలో గదులు. నాకు తెలిసి మనకు కావలసిన గది మధ్యలో ఉండొచ్చు. పద అంటూ కిషోర్ సాయిని ముందుకు పంపాడు. ఇంతగా గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. విచిత్రమైన అలజడులు వినిపిస్తున్నాయి. వాళ్లతో పాటు వేరే ఎవరో నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతలో కెమెరా లైట్ హఠాత్తుగా ఆగిపోయింది. సాయికి భయం వేసి కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఆగు, భయపడకు, లైట్ ఆన్ చేస్తున్నా, కంగారు పడకు అంటున్నా సాయి వినడం లేదు. ఒకటే అరుపులు, గోడలు బద్దలయ్యేలా, చెవులు పగిలిపోయేలా
ఇక లాభం లేదని కిషోర్ వెంటనే ఫోన్లో టార్చ్ ఆన్ చేయమన్నాడు. ఈ టైంలో అది కూడా ఆన్ అవ్వట్లేదే. ఇక ఇదే ఆఖరి రోజున నా జీవితంలో అంటూ దేవుడా మమ్మల్ని కాపాడవయ్యా అన్న వెంటనే కెమెరా లైట్ ఆన్ అయింది. దేవుడా నువ్వున్నావు, నాకు తెలుసు నువ్వున్నావు, థ్యాంక్స్ అని సాయి దేవుడికి చెప్పి కిషోర్ వైపు తిరిగాడు. కిషోర్ కళ్ళని పెద్దవి చేసి మెల్లగా కెమెరా లైట్ డోర్ వైపు తిప్పాడు. ఇప్పటి వరకు వెతుకుతున్న రూమ్ నెంబర్ 313 ఎదురుగా ఉంది. ఇద్దరి గుండెల చప్పుడు 120 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్లా పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇద్దరికి ఒకేసారి ఒకే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆన్ అయింది. ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ నీకు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందా, నాకు అదే వినిపిస్తుంది అనుకున్నారు. సరే ఇక ఆలస్యం చేయడం ఎందుకు, వచ్చింది ఈ రూమ్ గురించే కదా, తెరిచి ఇందులో ఏముందో అందరికీ చూపించే సమయం వచ్చింది అని కిషోర్ చాలా విశ్వాసంతో సాయికి చెప్పాడు. ఈ గదికి తాళం వేసి ఉంది, దీన్ని తెరిచేదెలా అని సాయి అడగగా బద్దలు కొడదాం అని కిషోర్ చెప్తాడు. వేరే మార్గం లేదు, బయటికెళ్ళే ఆలోచన లేదు, బద్దలు కొట్టడం ఒక్కటే మార్గం. ఇప్పటి వరకు అన్ని అడ్డంకులు దాటుకొని భయాన్ని జయించి ఎంత నమ్మకంతో ఇంత దూరం వచ్చామో మర్చిపోకు సాయి, వెళ్తే విషయం ఏంటో తెలుసుకొని వెళ్ళాలి. నేను బద్దలు కొడతా, నువ్వు కెమెరా పట్టుకో అని కిషోర్ సాయితో ధైర్యం నింపి తాళాన్ని బద్దలు కొట్టడం మొదలుపెట్టాడు. కెమెరా పట్టుకున్న సాయి చేతులు వణుకుతున్నాయి. అయినా సరే చెమటలు తుడుచుకుంటూనే కెమెరాని గట్టిగా పట్టుకున్నాడు. కిషోర్ తాళాన్ని చాలా బలంగా కొడుతున్నాడు. గాలి గట్టిగా వీయడం మొదలుపెట్టింది. మిగతా గదులు తలుపులు అన్నీ వాతంతటా అవే తెరిచేసుకున్నాయి. గాలికి గట్టిగా కొట్టుకుంటున్నాయి. అటు ఇటు అన్ని గదులు తలుపులు కొట్టుకునే అలజడి మధ్యలో కెమెరాతో సాయి. తలుపును బద్దలు కొడుతూ కిషోర్. చూడడానికి ఎంతో భయంకరంగా అనిపిస్తుంది. ఇంతలో తాళం విరిగింది. గాలి వేయడం ఒక్కసారిగా ఆగిపోయింది. తలుపులు వాతంతటా అవే మూసుకున్నాయి. సాయి కంట్లో కన్నీరు జలపాతంలా ప్రవహిస్తుంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. ఇద్దరి గుండె చప్పుడు బయటికి వినిపిస్తుంది. కానీ కిషోర్ సాయిని కెమెరాని గట్టిగా పట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకు, నేను లోపలికి వెళ్తున్నా, నువ్వు నా వెంటే రా అంటూ చెప్పాడు. ఆ గది మొత్తం చాలా రోజుల నుంచి తెరవంది. మొత్తం బూజుతో నిండిపోయి ఉంది. కిషోర్ తన 2 చేతులతో ఆ బూజుని తుడుస్తూ ముందుకు ఒక్కో అడుగు వేస్తున్నాడు. కొంత బూజు తుడిచాక అక్కడ ఒక అబ్బాయి చదువుకుంటూ కనిపించాడు. ఆ కుర్రాడికి 20 ఏళ్లుంటాయి. అసలు ఎవరు ఈ కుర్రాడు, ఇక్కడ ఏం చేస్తున్నాడు అని ఎన్నో ప్రశ్నలు మదిలో వస్తున్నాయి ఇద్దరికి. ఇంతలో ఆ కుర్రాడు పైకి లేచి దయచేసి మా ఇంట్లో చెప్పకండి, నేను కాలేజ్కి రాలేకపోయా ఈరోజు, కానీ అంతా చదువుతున్నా, ఎగ్జామ్ బాగా రాస్తా, దయచేసి మా ఇంట్లో చెప్పకండి, మా నాన్న చంపేస్తాడు అని భయపడుతూ వీళ్ళని బ్రతిమాలుతున్నాడు. ఇద్దరికీ ఏం అర్థం కావట్లేదు. ఇంతలో ఆ కుర్రాడు మీరు చెప్పేస్తారు, మీరు మంచోళ్ళు కాదు, అందుకే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను, నాతో ఉంచేస్తా అని అనగానే సాయి భయంతో కెమెరా పడేస్తాడు. వెంటనే తలుపులు వాటంతటా అవే మూసుకుంటాయి. లోపల అరుపులతో కాసేపు ఆ గది ముసురుకుంటుంది. ఆ గదిలోంచి రక్తం బయటికి వస్తుంది. లోపల అరుపులు ఆగిపోయాయి. నిశ్శబ్దం అలుముకుంది. ఆ కుర్రాడి రూమ్ బయట డోంట్ డిస్టర్బ్ అని ఒక బోర్డు పడుతుంది.